మూవీలో స్టెప్ బ్రదర్ స్టెప్ సిస్టర్ ఉంటారు. అంటే సవతి కూతురు సవతి కొడుకు అనమాట. ఈ హీరో బాబుకి స్టెప్ సిస్టర్ తో పని కానిటువంటి బాగా ఇంట్రెస్ట్. ఆ పాప అదే అడ్వాంటేజ్ గా తీసుకొని మనోడి చేత చేయకూడని పనులన్నీ చేపిస్తుంది. దాంట్లో ఫస్ట్ ది ప్రిన్సిపల్ కూతురుతో పడుకోవటం. నువ్వు గనక అమ్మాయితో పడుకుంటే నిన్నీతో తెల్లార్లు పని చేస్తా అని చెప్తుంది. ఇంకేముంది, హీరోకి కావాల్సిన కూడా దొరికేసిందని బాబు రెడీగా ఉండి రపరపలాడిచ్చేస్తా అని ఆ ప్రిన్సిపల్ కూతురుని కలవటానికి వెళ్తాడు. అయితే ఇక్కడి నుంచి వీళ్ళ జీవితాల్లో జరిగే కొన్ని అద్దరిపోయే ఇన్సిడెంట్స్ అనేవి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో మన హీరో సెబాస్టియన్ చూపిస్తూ ఉంటారు. మనోడు మైండ్ సరిగ్గా లేక సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చాడు. అయితే తన బాధనంతా చెప్పుకుంటూ ఆడవాళ్ళని చూస్తుంటే నాకు ఆగట్లేదు, లోపల తమ్ముడు ఫ్యాన్ లోంచి బయటకు వచ్చేస్తా అంటున్నాడంటే ఏం కంగారు పడ మాకు నాన్న, ఇదంతా ప్రతి వయసులో ఉన్న కుర్రోడు జరిగే విషయమే. ఈ జబ్బు తగ్గాలంటే నేను రాసిన బుక్ చదవని ఆటోగ్రాఫ్ పెట్టి మరీ ఆ బుక్ ఇస్తుంది. అయితే బాబు నీ కాళ్ళు చాలా బాగున్నాయి, ఫోటో తీసుకోమంటావా అంటే ఈ సైకియాట్రిస్ట్ మండి నీకు మళ్ళీ ట్రీట్మెంట్ కావాలరా వచ్చే నెలలో వచ్చేసే అంటుంది. అలా వెళ్ళిపోతూ మనోడు జలక్కిస్తాడు అనమాట. అక్కడ డాక్టర్ కూతురు ఫోటో ఉంటే ఆ ఫోటో చూసి నీ కూతురు కూడా నాలాంటిదే, ఒకసారి కలిసి తట్టేస్తా అనడంతో ఏం మాట్లాడుతున్నావురా లఫుట్ అని చెప్పి బయటకు పంపించేస్తుంది. ఇక మనోడు బయటకు వెళ్ళిపోగానే ఈ డాక్టర్ కూతురు ఏడుస్తూ ఫోన్ చేస్తుంది. తన బట్టలు లేకుండా ఫోటోలు ఎవరో ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తానని. అంతేకాదు వాడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్, వాడు ప్రతిసారి చెప్తా ఉండేవాడు మీ అమ్మ కాళ్ళు చాలా బాగుంటాయి ఫోటో తీయాలని అంటంతో డాక్టర్కి అర్థమైపోతుంది ఈ చేసిన సెబాస్టియన్ గడి అని. వెళ్ళిపోతున్న సెబాస్టియన్ గాడిని పైనుంచి డాక్టర్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే చుట్టుపక్కల ఆ మాల్లో ఉన్న జనాలందరూ వింతగా చూస్తూ ఉంటారు. ఇప్పుడే పక్కకు ఒక అందమైన అమ్మాయి వచ్చి ఏమైంది డాక్టర్ కి అంటే పాపం సైకియాట్రిస్ట్ కావాలనుకుంటాలే, ఏం నువ్వు మరి నా రేటుకు వచ్చేస్తావంటే ఈ పాప అని ఒక నవ్వు నవ్వి ఓకే అంటుంది. ఇక్కడ వచ్చేసింది మన మూవీలో మెయిన్ క్యారెక్టర్. పాప క్యారెక్టర్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది మీకు. ఈ పాప పేరు క్యాటరీన్. పాప ఫుల్ గా రిచ్. ఈ క్యాటరీన్ ఎదురు తల్లి కూతురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈవిడ తన కూతురు సెసిలీని క్యాటరీన్ దగ్గర అప్పచెప్పి హై స్కూల్ కి వెళ్ళిపోతుంది. కొద్దిగా పాపని మోటివేట్ చేసి కొత్త కొత్త విషయాలు నేర్పించమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తున్న టైంలో ఈ సెబాస్టియన్ గడు అక్కడికి వచ్చి ఈ సెసిలీ పాపని ఏంటి లోపల ఖాళీగా ఉన్నాడు బొడ్డు, నువ్వేమన్నా ఛాన్స్ ఇస్తావా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే ఆంటీ నేను మళ్ళీ వస్తా అని చెప్పి తన కూతురు తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సెబాస్టియన్ అడుగుతారు ఎవరి అమ్మ కూతురుని అడిగితే ఈ పాప లోపల ఉన్న ఆవేశం మొత్తం బయటకు ఎక్కుతుంది. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఈ పాపను లవ్ చేస్తాడంట. ఈ పాపని వాడితో చూడటం తనకి ఇష్టం లేదు, అందుకనే వీలైన ఎంత మందితో ఈ పాపను పడుకోబెట్టాల్సింది, దాంట్లో ఫస్ట్ నువ్వేరా అంటుంది. ఏం మాట్లాడుతున్నా నువ్వు పిచ్చి పట్టిందా, నేను దాంతో పడుకోవడం ఏంటంటే నువ్వు కనుక దాంతో పడుకుంటే నీకు కావాల్సింది ఇచ్చేస్తా అని చెప్పి ఇక మనం రెచ్చగొడుతూ ఉంటుంది. బాబు ఆల్రెడీ ఈ పాప మీద కన్నేసి ఎప్పుడు తుందామని ట్రై చేస్తున్నాడు. అయితే హీరో అక్కడ లేచి ఎన్ని జుజుబి పనులు ఇట్లాంటి చేయటం నేను మానేసా అంటంతో సరే నీకు ఇంకో పని ఇస్తున్నాను, ఇదిగో ఈ అమ్మాయి మన ప్రిన్సిపల్ కూతురు, ఈ పాప మ్యాగజైన్ లో తను తట్టించుకునే కారణం సాటిస్ఫై అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానే ఫుల్ ఆర్టికల్ రాసేస్తుంది. మరి ఇంకేం ఆలస్యం, ఇట్లాంటి పాపను నువ్వు తట్టుకో, అప్పుడు నేను తెల్లాల తట్టించేసుకుంటాను ఈ తండంతో. ఈ పాప గురించి చదవటం స్టార్ట్ చేశాడు మనోడు. ఈ అమ్మాయి పేరు ఎలైట్. తన పక్కనే దగ్గర ఉన్న ఒక ఐలాండ్ లో ఉంటుంది. సరే ఏంటి పందెం అంటే నువ్వు ఓడిపోతే నీ కారు తీసేసుకుంటాను, నువ్వు గెలిస్తే గనక నీకు కావాల్సింది ఇచ్చేస్తా అంటుంది. ఇక అంతే మనోడు కారు వేసుకొని ఎలైట్ పాప దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక బాబు వెళ్ళి ఇంప్రెస్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటే ఈ పాపకి మనోడి మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇక మనోడికి మండి ఏంటి నీకు ఆడడం అంటే బాగా ఇష్టం అని అడిగితే లేదు ఎందుకు అలా అడుగుతున్నావు అంటే ఏంటి మరి నేను వస్తే పట్టించుకోవట్లేదు ఏంటంటే నీ గురించి నీ చరిత్ర మొత్తం లెటర్ లో వచ్చింది అన్న నాకు, నువ్వు అచ్చంగా అమ్మాయిలు పటాయించే పనిలో ఉంటావు కదా, నేను ఆడి దానిలో గాలిదే పక్కకి వెళ్ళి అడుగు అంటుంది. ఇక అంతే మనోడు కోపం వచ్చాకుండా వెళ్ళిపోతాడు. ఇక్కడ ఈ సెసిలీ పాప రెనాల్ అనే ఒక కుర్రోడు దగ్గర వాయించడం నేర్చుకుంటుంది. ఈడే ఈ క్యాటరిన్ పాప ఎక్స్ లవరు. ఇక వీళ్ళిద్దరు దగ్గర ఉండటం చూసి పడ్డారు లైన్ లో అని ఇరికిచ్చే ఛాన్స్ వచ్చిందని ప్లాన్ వేద్దామని ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ హీరో గాడికి తన గురించి ఎవరు లెటర్ రాసి పంపించారా అని తన ఫ్రెండ్ ప్లేన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అయితే హీరోకి ఒకటి మీద డౌట్ ఉంటుంది. వీడి పేరు బెలెన్. నాకు ఒక్కడి మీద డౌట్ గా ఉందిరా, నేను ఆడి లవర్ తో తిరిగాను, వాడే ఎలెన్ తో బాగా క్లోజ్ గా ఉండేవాడు, ఏమంటాను అడిగితే ఈ బెలెన్ గాడు అసలు ఏదని చెప్తాడు. ఆడికి అంత సినిమా లేదన్నారా, పైకి కనిపించే పోటుగాడు కదాడు, విషయం లేదు ఆడికి, వాడు గే అంటంతో అవునా సరే ఇదిగో డబ్బులు తీసుకుని వాడితో నువ్వు పడుకో మరి నేను అంతా చూస్తాను. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతే బెలెన్ గడు అదే పనిలో ఉంటాడు. ఇక్కడ ఈ కెట్రిన్ పాప సిసిలీ పాపను తీసుకొని పార్క్ లోకి వచ్చి ఏంటి రెనాల్డ్ గడు బాగా నచ్చాడా నీకు, ఆడితో దెబ్బేసుకుంటా ఉంటే ఈ సిసిలీ పాప భయపడుతూ ఉంటుంది. నేను ఇంతవరకు నా పువ్వుని పుష్పించలేదంటంతో హే పిచ్చిదాన్న నేనున్నాక నేర్పించడానికని ఈ పెట్టిన పాప సిసిలీ పాపకి మంచి ముద్దు పెడుతుంది కొత్తగా గట్టిగా. ఇక ఆ ముద్దు నచ్చి ఇంకోసారి ముద్దు పెట్టు అంటంతో నీ కెట్టిన పాప చాలే ఏడే మొత్తం గారి చేసుకుంటే అక్కడేం గారుతావు నువ్వు అని నువ్వు వెళ్ళి అని పిసికే పనిలో ఉండని చెప్తుంది. ఇక హీరో బాబు పందెం ఎలా గెలగాల్సిందేనని గట్టిగా సౌండ్లు పెట్టి ఈ ఎలైన్ పాప లోపల ఉన్నా సరే స్విమ్మింగ్ పూల్ దగ్గర పిలిపించి
తనకు ఒక మంచి బ్యాగ్ గిఫ్ట్ ఇచ్చి దాని మీద ఆ పాప పేరు రాయించి దాంట్లో కొన్ని లెటర్స్ కూడా ఉంటాయి. ఏంటి మరి ఏమనుకుంటున్నావు నువ్వు అని అడిగితే ఇవన్నీ ఎందుకు మంచి మూడ్ లో ఉండటంతో సరేరా స్విమ్మింగ్ చేద్దామని స్విమ్మింగ్ పూల్ లో దింపుతాడు. ఈ పాపని ఎలాగైనా చేయాల్సిందే అని చెప్పి బట్టలు నుంచోని పాపని రెచ్చగొట్టి స్విమ్మింగ్ పూల్ లో తీసుకెళ్లి మెత్తగా మాటలు కలుపుతూ జలకాలాటల్లో నీ చేతులు నా వాటిలో అని కార్యక్రమాన్ని కానిద్దాం అనుకుంటే పాప కంట్రోల్ లో ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సీన్ కట్ చేస్తే హీరో గాడు గే ఆ కుర్రోడు చెప్పాడు కదా బెల్లిను, ఆ పనిలో ఉంటే మనోడు వెళ్ళి ఫోటో తీసేస్తాడు. వీడి పేరు గ్రే. నువ్వు చేసావు నాకు డౌట్ గా ఉందిరా, నువ్వే అనుకుంటా కదా అంటే కాదు అంటాడు. నువ్వు కనుక నిజం చెప్పితే ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో పెట్టి నీ పొరుగు తీస్తా అంటంతో అవును నేనే చేసింది నన్ను క్షమించడంతో నీకు క్షమాపణ నాకొద్దు, పాపకెళ్ళి నా గురించి మొత్తం మంచిగా చెప్పరా అని చెప్పి పంపిస్తాడు. ఇంకా నెక్స్ట్ రోజు ఆ గ్రే వెళ్ళి హీరోయిన్ కి ఈ పాపకి కొన్ని సార్లు మంచి చెడు జరుగుతూ ఉంటుంది, చెడు మంచి అవుతూ ఉంటుంది అని నీతి సూతులు చెప్తుంటే మ్యాటర్ ఏంటన్నా అని అడిగితే నీకు సెబాస్టియన్ గురించి ఎవడో చెడుగా లెటర్ రాశాడు కదా, అది ఎవరో కాదు సిసిలీ పాప తల్లే, వాడు వాళ్ళ కూతురు ఏదో అన్నాడని చెప్పి వాడి మీద పగ తీర్చుకోవడానికి నీకు దగ్గర అవుతున్నాడని తెలిసి నీకు లెటర్ రాసింది, వాడు మంచోడని చెప్తాడు. ఇక్కడ ఈ కేటరింగ్ పాప రూమ్ లో కెమెరా పెట్టింది, ఈ సిసిలియన్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏం చేసుకుంటున్నారని చూడండి పాప ఎన్ని విన్యాసాలు చేస్తుందో. ఇలా పాప కొత్త భంగిమలన్నీ చూపిస్తూ వేరే నేర్చుకుంటానికి ట్రై చేస్తూ ఇక ఇద్దరు దగ్గరికి వచ్చే టైంకి ఈ సిసిలీ పాప ఫోన్ మోగుతుంది. అరే ఇంత కష్టపడి ఇంత చేస్తే ఇలా జరిగిపోయిందని బాధపడుతుంటుంది. ఇక్కడ సెబాస్టియన్ కూడా వస్తాడు. ఇదంతా చూసి ఏంది పనులు, ఇట్లాంటి పనులు కూడా చేస్తున్నావు నువ్వు, అసలు నువ్వు జావని ఆ గురించి చెడుగా లెటర్ రాసింది సిసిలీ పాప వాళ్ళ అమ్మ, ఏం చెయ్యాలి దాన్ని అన్న టైంకి కెట్రన్ పాప నాకు ఊపు వచ్చింది రారా అని చెప్పి హీరోగాడు ఒళ్ళో పడుకొని హీరోగాడు దువ్వుతూ నువ్వు గనక వాళ్ళ అమ్మ మీద పగ తీసుకోవాలంటే ముందు వాళ్ళ కూతుర్ని ఏదోటి చేయాలి నువ్వు, అదే నువ్వు వాళ్ళ అమ్మకి వేసిన పెద్ద శిక్ష అంటంతో నీకు హీరోగాడు మంచి ఊపులో ఉండి ఆహా అనేస్తాడు. ఆ రోజు నైట్ ఇది పాపకి డ్రింక్ లో మందు కల్పిస్తాడు. ఈ సిసిలీ పాప కూడా ఏం తెలియక ఫుల్ గా తాగేసి అట్రిపండు ఆటని స్టార్ట్ చేస్తాడు. నువ్వు అనుకుంటే నువ్వు పెద్ద మోడల్ కాగలవు, నువ్వు పెద్ద అందగత్తం అంటంతో ఈ పాప మందు ఎక్కేసి ఊపులో హూ అని మంచి పూజలు ఇస్తూ ఉంటుంది. ఇక అలా బాబు మెల్లగా ఆ పాపని దగ్గర పిలిపించుకొని ఈ యాంగిల్ లో మంచుకున్నావు నేను ఫోటోలు తీస్తారా అని ఈ సిసిలీ పాప ఎప్పుడే దగ్గరికి వచ్చిందో తన బట్టలు ఇప్పేస్తాడు. ఇంకా డైలాగ్ వేస్తాడు, నువ్వు ఎప్పుడు అందంగా ఉంటావు అంటే నీ ఒంటి మీద ఏమీ లేకపోతే నీ అందం బయటకు వస్తుంది అంటాడు. ఇది విన్న పాప సిరాకు కోపం వచ్చి నాకేం వద్దులే నాన్న నీ ఫోటోలని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడంతో ఈ సెబాస్టియన్ గాడు బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీ అమ్మకు ఫోన్ చేసి చెప్తాను నువ్వు ఇక్కడి నుంచి వచ్చావని, అప్పుడు నీ పరిస్థితి ఏమైందో చూడు అంటంతో సిసిలీ పాప భయపడిపోయి కాళ్ళు పట్టుకొని నీకు ఏది కావాలంటే అది చేస్తాను ప్లీజ్ నన్ను వదిలేసి అంటుందో సరే నేను నీకు ముద్దు పెట్టాలని సిసిలీ పాప చెప్పడంతో కళ్ళు మూసుకొని ముందు పెడుతుంది. అయితే నేను పైన కాదు ఇంకెక్కడో పెట్టాలని చెప్పి కిందకి దిగడంతో మూవీ నెక్స్ట్ సీన్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఈ సిసిలీ పాప ఈ కేటరిన్ పాపకి వచ్చి రాత్రి మీ అన్న ఏం చేశాడు అనుకున్నా నన్ను అని చెప్పి జరిగింది మొత్తం చెప్తుంది. కానీ సిసిలీ పాప మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ మూమెంట్స్. ఈ కేటరిన్ పాప ఇంకా రచ్చగొట్టి మళ్ళీ ఇంకోసారి ఇల్లు ప్రాక్టీస్ అవ్వు, నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువసేపు చేయగలవు మీ బాయ్ ఫ్రెండ్ తో అని ఇంకా రెచ్చగొడుతుంది పాపని. అంతేకాదు నువ్వు ఎంత మందితో తిరుగుతావో తిరుగు అప్పుడే నిన్ను రొనాల్డ్ గాడు యాక్సెప్ట్ చేసేస్తాడు అంటుంది. ఈ పాప అనుకున్నట్టుగానే హీరో గడి పక్కకి వెళ్ళి హీరోని ప్రేమిస్తున్నానని చెప్పి కవిస్తూ కామిస్తూ మోహిస్తూ రచ్చగొడుతూ ముద్దులు పెడుతూ ఉంటే నేను డైరీ రాసుకోవాలని చెప్పి పాపను అక్కడి నుంచి పంపించేస్తాడు. నెక్స్ట్ డే మళ్ళీ ఎలైట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక బాబు ఇంకొద్దిగా అడ్వాన్స్ అయిపోయి పాపను ముద్దు పెట్టేసి ఇంకొద్ది ముందుకు వెళ్ళి కార్యక్రమం స్టార్ట్ చేసే టైంకి హీరోయిన్ పక్క దోసేస్తుంది హీరోని. హీరో కోపం వచ్చి ఏమనుకుంటున్నావు అసలు నువ్వు నా గురించి, నీలాగా నేను ఫీలింగ్స్ దాచుకోలేను, నీ మీద నాకు ఆపుకోలేనంత ప్రేమ ఉంది అందుకే ఆవేశంగా చూపిస్తున్నాను అంటంతో కోపం వచ్చిన ఎలైట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి నేను చాలా బాధ పెట్టేస్తున్నాను, ఈ ఊరే వదిలేసి వెళ్ళిపోతున్నాను, కానీ ఒక్కటి మాత్రం నిజం నిన్ను ప్రేమించడమే సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను, నువ్వేమో ఒకసారి బాగుంటావు ఒకసారి బాగు దగ్గరకు రానివ్వను అందుకే ఊరు నుంచి వెళ్ళిపోతున్నాడంతో ఎలైట్ బాబా హీరో దగ్గరికి వచ్చేసి ముద్దులు పెట్టి నీకు కావాల్సింది ఇదే కదా అని ఒక్కో బటన్ తీయడంతో హీరో గాడు ఆవేశంగా ముందుకు వచ్చినా గానీ ఇదంతా కరెక్ట్ కాదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఎలైట్ పాప చాలా బాధపడిపోతుంది సెబాస్టియన్ ని ఎంత ఇబ్బంది పెట్టేశాను అని. ఇక హీరో కాదు నేనే ఊరు వెళ్ళి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతూ ఉంటే ఇది తెలిసిన సెబాస్టియన్ గాడు స్టేషన్ కి వచ్చి హీరోయిన్ పాపను ఆపి ఒక ముద్దు పెట్టడంతో ఇక ఆ ముద్దుతో ఇంటికి తీసుకొచ్చి సెబాస్టియన్ గాడు ఆ రూమ్ లో బెడ్ మీద ఎలైట్ పాపని లైట్ గా కాకుండా హార్డ్ గా వేసుకుంటాడు. ఇక అయిపోయి పంపించేస్తుంటే ఇదంతా ఈ కృష్ణ పాప పైనుంచి చూస్తూనే ఉంటుంది. ఇక హీరో గాడు బెట్టి గెలిచాడు. పందెం ప్రకారం క్రిస్టియన్ పాప హీరోతో పొడగడానికి రెడీగా ఫిక్స్ అయిపోయింది. ఇక బాబు దవ్వటం స్టార్ట్ చేస్తే అని గట్టిగా అరిచి పక్క వచ్చేస్తాడు. ఎందుకంటే హీరో ఎలైట్ ని నిజంగా సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడు. అప్పుడు ఈ కేథరిన్ పాప మంచి చెప్పాల్సింది పోయి నువ్వు ప్లే బాయ్ గడిరా
లేదురా, నువ్వు ఇట్లానే ఉండాలి. దీంతో సెబాస్టియన్ బాబు గారు కన్ఫ్యూజన్ లో ఉండి నేనేం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు, కానీ ఒకటి మాత్రం అర్థం అవుతుంది, నేను ఎవ్వరితో ఇక ఎలాంటి చెడు పనులు చేయనని చెప్తాడు. అప్పుడు ఈ క్యాథరిన్ పాప పొగతో రగిలిపోతూ, నువ్వు ఆల్రెడీ తప్పు చేసేసావు, నెక్స్ట్ రోజు కాలేజీలో నీ గురించి ఎలైట్ గురించి చెప్పేస్తాను. ఇక కాలేజీ మొత్తం టామ్ టామ్ అయ్యి ఎలైట్ వాళ్ళ తండ్రికి కూడా ఈ విషయం తెలిసిపోతుంది. అందుకే నేను చెప్పింది విని ఎలైట్ ని వదిలేసి నా దగ్గరికి వచ్చేసి అంటుంది. ఇది విని సెబాస్టియన్ కూడా ఎలైట్ జీవితం ఏమైపోతుందని పాపం బ్రేకప్ అని వచ్చేస్తాడు. ఇక సెబాస్టియన్ క్యాథరిన్ దగ్గరికి వచ్చి అయిపోయింది మొత్తం, బ్రేకప్ కూడా చెప్పేశాను, ఇక కానీ ఏం చేద్దాం అనుకుంటున్నావు అజ్జయ్ అంటే, ఏంట్రో చేసేది, నేను నీతో పడుకోను, నా రొనాల్డో గారు నా కోసమే వస్తాడు, వాడి కోసమే నాది ఉంది, నువ్వు ఎలైట్ ని లవ్ చేస్తున్నావు నాకు ముందు నుంచే తెలుసు, ఇదంతా కావాలని స్కెచ్ ప్రకారం చేశాను, నా ప్లాన్ సక్సెస్ అయింది, నువ్వు ఎలైట్ ని వదిలేసా ఉండటంతో సెబాస్టియన్ గాడికి రియలైజేషన్ వచ్చేస్తుంది వాడు ఎంత తప్పు చేశాడని. ఇక ఎలాగైనా సరే ఎలైట్ కి సారీ చెబుదామని వెళ్తే వాళ్ళ అమ్మ లోపలికి రానిదు. ఇక దీంతో మనోడు ఒక లెటర్ తన డైరీ హీరోయిన్ కి ఇచ్చి దాంట్లో మొత్తం రాస్తాడు, అసలు ఈ క్యాటరిన్ హీరో గారితో ఏం చేయించింది, వాడి జీవితంలో ఏం జరిగిందో. అంతేకాదు ఆ డైరీలో ఈ క్యాటరిన్ మనుషుల్ని ఎలా వాడుకుంటుందో, ఎలా నాశనం చేస్తుందో, ఇది ఎలాంటి సైకోనో అని ప్రతి డీటెయిల్ రాసి ఉంటుంది. ఆ రోజు నైట్ అంతా హీరోయిన్ ఇంటి బయట కూర్చుంటాడు, తను ఏమైనా వస్తుందేమో మాట్లాడదామని, రాదు. అయితే ఈ క్యాటరిన్ పాప ఆ రొనాల్డ్ గారిని ఎలాగైనా దక్కించుకోవాలని, సెబాస్టియన్ గారు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి నన్ను మోసం చేశాడు, అంతేకాదు నువ్వు సిసిలీ పాపం లో చేస్తున్నావు కదా, దాన్ని కూడా గపగపలాడిచ్చాడు నీకు దక్కకూడదని అని చెప్పడంతో అప్పుడే హీరోయిన్ ఇంటి దగ్గర నుంచి బయటకు వస్తున్న హీరోయిన్ చూస్తుంది. ఇక అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే రొనాల్డ్ గారు, ఏంట్రా నువ్వు నా పాపతో కావాలని పడుకున్నావా, దాన్ని గపగపలాడిచ్చావని పిచ్చ కొట్టుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న హీరోయిన్ దూరం నుంచి వీళ్ళిద్దరు కూడా ఆపుదాం అని దగ్గరికి వస్తే వీళ్ళిద్దరు గొడవలో హీరోయిన్ రోడ్డు మీద పడిపోతుంది. ఫుల్ ట్రాఫిక్ కార్లు వెళ్తూ ఉంటాయి. అప్పుడే సడన్ గా ఒక కారు హీరోయిన్ మీదకి వేగంగా వస్తూ ఉంటే హీరోయిన్ కాపాడి ఆ యాక్సిడెంట్ గురవుతాడు. ఇక కొన ఊపిరితో ఉన్న హీరో దగ్గరికి ఎలైట్ వస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనటంతో హీరో కూడా నేను నిజంగానే ప్రేమిస్తున్నా అని చెప్పి చనిపోతాడు. ఆ నెక్స్ట్ డే హీరో సంతాప సభ పెట్టి కాలేజీలో హీరో గురించి మాట్లాడుకుంటుంటే ఈ కెటరిన్ పాపకు అసలు ఇది ఏమి పట్టదు. అప్పుడే ఎలైట్ కెటరిన్ పాప దగ్గరకు వచ్చి నీ అంత చూస్తానే అంటంతో ఈ పాపకి ఏం అర్థం కాదు ఏం చేస్తుందో అని. ఎప్పుడైతే కెటరిన్ వచ్చి స్పీచ్ స్టార్ట్ చేసిందో స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కరుగా ఆడిటోరియం నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు తను సీరియస్ గా చూసుకుంటూ. ఈ కెటరిన్ కి ఏమవుతుందో అర్థం కాదు. అప్పుడే ఈ సిసిలీ పాప బుక్ తీసుకొచ్చి ఈ కెటరిన్ పాపకి ఇస్తుంది. దాంట్లో హీరోగా డైరీలో ఏదైతే రాసుకున్నాడో కెటరిన్ గురించి మొత్తం వివరంగా రాసి ఉంటుంది. ఇంకేముంది, హీరోయిన్ పాపని స్కూల్ నుంచి బయటకు తెస్తారు. ఈ ఎలైట్ పాప హీరో రాసిన డైరీ పక్కన పెట్టుకొని హీరో లాగే నవ్వుతూ కార్ డ్రైవ్ చేస్తుంటుంది. మూవీ ఎండ్ అయిపోతుంది.